వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. కురుక్షేత్ర సంగ్రామానికి ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్ శంఖం పూరించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఎంతమంది ఎన్ని కుట్రలతో వచ్చినా విజయం మనదే అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. సీఎం జగన్ ప్రసంగానికి అటు ప్రజలు కూడా ఫిదా అవుతున్నారు. 2 నెలల్లో జరగబోయే ఎన్నికలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా విశాఖ జిల్లా భీమిలిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రజాస్పందన వచ్చింది. ఉప్పెనలా వచ్చిన ప్రజా ప్రవాహం పచ్చ మూకల కళ్ళు బయలు కమ్మేలా చేస్తుంది. ఇది కదా సభ అంటే, ఇది కదా శంఖారావం అంటే అన్నట్లుగా సాగిన సిద్ధం సభను చూసిన జనమంతా వైఎస్ఆర్సీపీ వెంటే అంటున్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని కార్యకర్తలు, ప్రజలు చివరి వరకు ఆసక్తిగా విన్నారు. వినడమే కాదు, జగన్ మాటలో నిజాయితీ ఉందని ప్రశంసిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఓట్లడిగిన ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం, పేదవాడు అందించే విద్య విషయంలో, పేదవాడికి చేసే సంక్షేమ విషయంలో అన్నీ కూడా తప్పుడు కథనాలతో, చంద్రబాబు నాయుడు అసత్యపు ప్రసంగాలతో, అబద్ధపు ప్రసంగాలతో, అబద్ధపు వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేసేను అనిపిస్తేనే, నా వల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికి మేలు జరిగిందనిపిస్తేనే నాకు ఓట్లేసి నన్ను గెలిపించిందని నిజాయితీగా, నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు ఒకవైపు సాగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన సమావేశం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వటం జరిగింది. మనం ధర్మయుద్ధం మనం చేస్తూ ఉన్నాం. పాండవులకి అండదండగా ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నట్టు నేను భారతంలో అభిమన్యుని కాదు, నేను అర్జున్ని. నా వెనక కృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడికి సహాయ చేయగారో ఈ రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కృష్ణుడు లీలల వరే నాకు అండగా ఉన్నారు. ఎందుకంటే నేను మంచి చేశాను, నేను ధర్మయుద్ధం చేశాను కాబట్టి తప్పకుండా రేపు జరగబోయేది కూడా అదే. దుష్ట చతుష్టయం పన్నిన పద్మం వ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడున్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు అంటూ సీఎం జగన్ చేసిన గర్జన ఉత్తరాంధ్ర ప్రజలను ఫిదా చేసింది. పెత్తందారులపై కురుక్షేత్ర సంగ్రామానికి తాము కూడా సిద్ధమంటూ ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి చెబుతున్నారు. ఇక సిద్ధం బహిరంగ సభలో జనహోరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఉదయం నుంచే తరలివచ్చిన కార్యకర్తలతో సంఘీవలస ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. లోపల నిలబడటానికి కూడా చోటు లేక బయట నుంచే వేలాది మంది సీఎం జగన్ ప్రసంగాన్ని విన్నారు. అభిమానం ఎంతలా కట్టలు తెంచుకుని వచ్చిందో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సభ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. జగనన్న 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విజయోత్సవ సభలా నాకు కనిపించింది. అలాగే మనం తీసుకుంటే ఈ 4.5 సంవత్సరాలు, దగ్గర 5 సంవత్సరాలు అవుతూ ఉంది. జగనన్న అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ చేసి చూపించారు. దాన్నే కేడర్కి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, మిగతా ప్రతిపక్షాలైనా నిన్న మీటింగ్ చూసి వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. జగనన్న బలమేంటో కూడా వాళ్ళకి అర్థమైంది. నిజం చెప్పాలంటే ఒక భీముడు లాంటి బలం, రాముడు లాంటి గుణం, శ్రీకృష్ణుడు లాంటి వ్యూహం, అర్జునుడు లాంటి పరాక్రమం ఉన్న జగనన్నని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. జగనన్నని ఎదుర్కోవాలన్నా, ఓడించాలన్నా ఇంకో జన్మెత్తాలి అనే విషయం ప్రతిపక్షాలకు అర్థమైంది. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు సహా అనేక అంశాలను సీఎం జగన్ ప్రస్తావించడం ప్రజలను మరింతగా ఆకట్టుకుంది. ఎన్నికల శంఖారావానికి సీఎం జగన్ చేపట్టిన తొలి సభ సూపర్ హిట్ అయిందని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.